హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి. డేట్ ఎంత అంటే 16/1/2025 అంటే ఇప్పుడు అంటే ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇప్పుడే ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తున్నాను. అయితే పెన్షన్కి సంబంధించినటువంటి నేషనల్ పెన్షన్స్ సిస్టమ్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడే ఇస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగానే లైక్ అండ్ షేర్ అనేది మర్చిపోదండి. ఇక్కడ అప్లికేషన్ డేట్స్ కూడా చూసుకున్నట్లయితే 16/1 అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ ప్రారంభం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్గా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ రెండు రకాల ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది కూడా 25వ తారీఖు 2వ నెల అంటే వచ్చే నెల 25వ తారీఖు రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇంపార్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు కానీ మనకు 12 రకాలైనటువంటి పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ పోస్ట్ అనేది ఒకటి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ గ్రాడ్యుయేట్ జూనియర్ ఇక్కడ గ్రేడియే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జనరల్కి సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్లో మొత్తం పోస్టులు 4, ఓబీసీకి 4, ఎస్సీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1. ఇన్ని రకాలైనటువంటి మొత్తం పోస్టులు అనేది మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ పోస్టులనే మిస్ చేసుకున్నా సరే కానీ ఈ పోస్ట్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా క్లియర్గా ఇస్తాను. ఒకసారి చూద్దాం. 44,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రూప్ బి అంటే హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది సెకండ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇక్కడ 6 పోస్టులు కానీ మనకు నోటిఫికేషన్ ఉందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రికెట్ చూసుకున్నట్లయితే జనరల్ 25 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు గ్రూప్ బికి సంబంధించినటువంటి నేను ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన ఉన్నాయి, ఫస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు అనేది సెకండ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. గ్రూప్ బికి సంబంధించినటువంటి 25 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అంటే పీజీ చేసినటువంటి క్యాండిడేట్, సిఎస్సి, సిఎఫ్ ఆ తర్వాత చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి అప్పటికి ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ 4 years అడిగారు. ఇది కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి మన దగ్గర చూద్దాం. ఇక్కడ చూడండి జనరల్ 21 సంవత్సరం నుంచి గ్రూప్ ఏకి సంబంధించినటువంటి 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, సిఏ ఆ తర్వాత సిఎఫ్ఏ అదేవిధంగా సిఎస్. ఇక్కడ చూడండి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ అంటే ఏ విభాగంలో మనకు డిగ్రీ పూర్తి చేసినా సరే మీరు అనేది అర్హులని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే నిల్ అండి, అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డైరెక్ట్ మన పోస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం అనేది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా అనేది అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకొని మీకు ఇప్పుడే ఇస్తున్నాను కాబట్టి మీరు అనేది ఖచ్చితంగా అనేది నాకు లైక్ చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే వెంటనే మనకు ఛానల్లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అనేది చేయడం అనేది మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే పేపర్ 1 అంటే ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫాలోయింగ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా సబ్జెక్ట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, అయితే కామర్స్, ఆటోనమిక్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డాటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్. ఇక్కడ క్లియర్గా కంపెనీస్ ఇక్కడ ఈ చట్టాన్ని మాత్రం మర్చిపోదండి. 2013కు సంబంధించినటువంటి కంపెనీస్ చట్టం అనేది ఖచ్చితంగా అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆ చట్టం అనేది కంపల్సరీ అనేది మీరు చదువుకోవాల్సిందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక ట్రస్టెడ్ యాక్ట్ ఎకనామిక్స్ అండ్ పెన్షన్ సెక్టార్ పెన్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా పెన్షన్ సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. మార్క్స్ 120 క్వశ్చన్లు ఉంటాయి, 90 మార్కులు కానీ మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ జనరల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వాళ్ళకి. మనకి ఇక్కడ చూడండి రెండవది మళ్ళా సెలక్షన్స్కి అయితే మనకి ఎవరెవరికి ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా మనకు క్లియర్గా అనేది ఇక్కడ చూసుకోవాలి. పేపర్ 1 ఎగ్జామినేషన్, పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ క్లియర్గానే చూడాలి. పేపర్ 1 పేపర్ 2 ఓకే. ఇక్కడ స్ట్రీమ్ అయితే పేపర్ 1 వాళ్ళకి సంబంధించినటువంటి
ఎగ్జామినేషన్ పేపర్ అని ఇది మనకు సంబంధించిన పేపర్ వరకు చూపించాను. ఇక్కడ పేపర్ 2కి సంబంధించినటువంటి అంటే రెండో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి చూసుకున్నాను. మనకి ఎందుకంటే మనకు అదే కాదు కావాల్సింది, ఈ రిస్క్కి సంబంధించినది కాదు కదా. అయితే ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్, ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది అనమాట. 100 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు 40 మార్కులు క్వశ్చన్ ఉండడం అనేది జరుగుతుంది. 40 మినిట్స్ అనేది క్వశ్చన్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా అయిపోయిన తర్వాత 2 సెలక్షన్ అయిన తర్వాత ఫేజ్ 3లో ఇంటర్వ్యూకి అనేది పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి పేపర్ 1 మార్క్స్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి 50 మార్క్స్ వెయిటేజ్ తోటి మనకు తీసుకోవడం అనేది జరుగుతుందని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి బెనిఫిట్స్, పే స్కేల్స్, మేనేజ్మెంట్ గ్రూప్ ఏ అంటే గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి శాలరీస్, దానికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి, పర్మనెంట్కి సంబంధించినటువంటి క్లియర్గా స్పెషల్ గ్రేడ్ అలవెన్స్, అన్ని అలవెన్స్, లోకల్ అలవెన్సెస్, తర్వాత స్పెషల్ అలవెన్సెస్, గ్రేడ్కి సంబంధించినటువంటిది, పెన్షన్ సిస్టమ్, టోటల్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని కూడా మనకు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందని ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ సెంటర్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మనకి సౌత్ జోన్ కదా, సౌత్ జోన్లో చూసుకున్నట్లయితే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా హైదరాబాద్లో ఉన్నది ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందని కూడా మనకి ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అనేది అందరూ కూడా అనేది గుర్తుంచుకోండి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, జనరల్కి సంబంధించినటువంటి పోస్టులో జనరల్కి సంబంధించినటువంటి ఫీజు 1000 రూపాయలు ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ఉమెన్ క్యాండిడేట్ ఉమెన్స్ ఎవరైనా సరే కూడా మనకి నిల్ అని కూడా ఇక్కడ ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఖచ్చితంగా అనేది అందరినీ అప్లికేషన్ పెట్టుకుంటారని, నాకు కూడా లైక్ చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.